చిన్న గాయం వల్ల కూడా కాలు లేదా చేతిని కోల్పోవాల్సి వస్తుందా? అవును. అది గ్యాంగ్రీన్ వల్ల అవుతుంది. అసలు గ్యాంగ్రీన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? కాలు నల్లగా మారడం, అదేవిధంగా దుర్వాసన రావడం వీటి యొక్క లక్షణాలు. మధుమేహం ఉన్నవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రాణాపాయ సమస్య ఏంటంటే గ్యాంగ్రీన్. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు గ్యాంగ్రీన్ అంటే ఏంటి? రక్త ప్రసరణ నిలిచిపోవడం లేదంటే తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలోని కణాలు కుళ్ళిపోవడాన్ని గ్యాంగ్రీన్ అంటారు. ఇది సాధారణంగా కాళ్ల వేళ్ళు, చేతి వేళ్లపై ప్రభావం చూపుతుంది. కానీ అంతర్గత అవయవాల్లో కూడా సంభవించే అవకాశం అయితే ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా దీంట్లో 3 రకాలు ఉంటాయి. డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్, గ్యాస్ గ్యాంగ్రీన్ అనమాట. ఈ డ్రై గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే రక్త ప్రసరణ లోపం, చర్మం నల్లగా మరియు ఎండిపోయినట్టు ఉంటుందన్నమాట. అదే వెట్ గ్యాంగ్రీన్ అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వాపు మరియు బొబ్బలు కనిపిస్తాయన్నమాట. సో గ్యాస్ గ్యాంగ్రీన్ అంటే లోతైన కణజాలాల్లో ఇన్ఫెక్షన్, గ్యాస్ విడుదలవుతుందన్నమాట. సో ఈ రకంగా ఈ 3 రకాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే రక్త ప్రసరణ ఆగడం వల్ల కణజాలాలకు ఆక్సిజన్ అందక అవి చనిపోతాయన్నమాట. సో ఈ రక్తనాళాల అడ్డంకులు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. అదేవిధంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. తీవ్రమైన గాయాల వల్ల కూడా అది గ్యాంగ్రీన్గా మారే అవకాశం అయితే ఉంది. దీంట్లో ముఖ్య ప్రమాద కారకాలు ఏముంటాయంటే 80% లింక్డ్ టు డయాబెటీస్, అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా 80% మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఒక చిన్న పుండులానే స్టార్ట్ అవుతుంది, కాళ్ళకి కానీ అట్లాగా చిన్న పుండులాగా స్టార్ట్ అయ్యి అది పెరిగి పెద్దదైపోతుంది అనమాట. చివరికి కాళ్ళు తీసేసే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అది చిన్న పుండుగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడి మన డాక్టర్కి చూపించుకుంటే బెస్ట్ అనమాట. ఎక్కువగా ధూమపానం చేసే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల వ్యాధులు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళకి ఈ గ్యాంగ్రీన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి సాధారణ లక్షణాలు ఏముంటాయంటే కలర్ చేంజ్ అవుతుంది, అంటే మన చర్మం యొక్క రంగు మారిపోతుంది, నల్లగా అవడం అలా జరుగుతుంది. ఇంకొకటి సివియర్ పెయిన్, అంటే తీవ్రమైన నొప్పి రావడం, తర్వాత తిమ్మిరి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే దుర్వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ మీకు కానీ లక్షణాలు ఉంటే వెంటనే మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు దీనికి ఎలా ఐడెంటిఫై చేస్తారంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. అంటే WBC అధికంగా ఉండడం, ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా ఇమేజింగ్ అంటే ఎక్స్రే, సిటీ స్కాన్, MRI స్కాన్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా యాంజియోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చు, అంటే రక్త ప్రసరణ ఎలా ఉందని చూసుకోవడం అనమాట. ఇంకొకటి టిష్యూ కల్చర్ అనమాట, అంటే బ్యాక్టీరియాను గుర్తిస్తారు. సో ఈ టెస్ట్ల వల్ల మనకి గ్యాంగ్రీన్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేయించుకోవచ్చు అనమాట. ఇంకొకటి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సర్జరీ చేస్తారు, అంటే కుళ్ళిపోయిన భాగం తొలగించేస్తారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ మన కాలికి కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందంటే కాళ్ళని తీసేయడం తప్ప వేరే దారి అనేది ఉండదు. కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే మనం గుర్తిస్తే చాలా మంచిదన్నమాట. ఇంకొకటి నరం ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల కూడా, ఈ మెడికేషన్ వల్ల కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అదేవిధంగా HBOT అంటే హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనమాట. ఆక్సిజన్ థెరపీ వల్ల దీన్ని ట్రీట్మెంట్ అనేది ఇస్తారు అనమాట డాక్టర్స్. అదేవిధంగా దీని యొక్క నివారణ మార్గాలు ఏంటంటే మెరుగైన రక్త ప్రసరణ మరియు గాయాల సంరక్షణ ద్వారా దీన్ని నివారించవచ్చు. అంటే మన యొక్క ఫుట్ని మనం కేర్ చేసుకోవాలి, అంటే మన పాదాన్ని మనం సంరక్షించుకోవాలి. అదేవిధంగా ఒకవేళ స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ని మానేసేయాలి. ఇంకొకటి హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో ఇవి కానీ పాటిస్తే మనం దీని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా గాంగ్రీన్ ఉండి పూర్తిగా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గాంగ్రీన్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా నేను పెడతాను. అది ఎలా అంటే ఒక సీక్రెట్ సప్లిమెంట్ వల్ల సాధ్యమైంది. ఆ సప్లిమెంట్ గురించి తెలుసుకోవాలి, మీరు కూడా వాడాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.